Hey guys, welcome to our channel Navya's Galaxy. Welcome to one more vlog, and today's video is all about California day 3 itinerary మనకి ఎలా ఉందో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒకటి ఫిక్స్ చేసేసారు మా వారు ముందు రోజు నైటే. నెక్స్ట్ డే ఫుల్ ఆఫ్ డ్రైవ్ ఉంటుంది, సో బీ ప్రిపేర్డ్. అండ్ పాప కొంచెం క్రాంకీ చేసినా కానీ నువ్వు కొంచెం మైండ్ అయితే అప్సెట్ అవ్వకుండా చూసుకో, ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్కి అయితే మనం విజిట్ చేస్తాము. ఆ ట్రావెలింగ్ అంతా కూడా వర్త్ వాచింగ్ అండ్ వర్త్ అని చెప్పారనమాట. సో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఏది కూడా కన్ను తిప్పుకోకూడదు, కన్ను ఆర్పుకోకూడదు అన్నట్టు, ఇటువైపు చూస్తే అటువైపు మిస్ అవుతాము అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే అంత విశాలంగా చెట్లు, కొండలు, సముద్రం, ఒకవైపు పొలాలు అసలు, అండ్ కొన్ని చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ పొలాల్లో పండినటువంటి పంటలు తీసుకొచ్చి వాళ్ళు లైవ్లో అక్కడ ప్లగ్ చేసేసి అమ్ముతున్నారనమాట. ఎంత బాగుంటుందో కదా. నేనైతే ఏం తీసుకోలేదు, ఆగను కూడా ఆగలేదన్నమాట. ఎందుకంటే బేబీ సపోర్ట్ చేయడం అనేది వెరీ బిగ్ థింగ్. నాకు 7 hours ఆఫ్ డ్రైవ్ ఉంది. సో ఈ 7 hours మనం టైం వేస్ట్ చేసుకోకుండా చూడాల్సినటువంటి ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని వచ్చినటువంటి ట్రిప్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకున్నామా లేదా, ఐటనరీ అంతా మనం టిక్ మార్క్ చేసామా లేదా, చెక్ లిస్ట్ అంతా క్లియర్ అవుట్ అయిందా లేదా అనేది మెయిన్ పాయింట్ అనమాట. సో వెళుతున్నటువంటి దారిలో మాకు ఇక్కడ ఒక పర్సన్ ఎవరో పారాషూటింగ్ చేస్తున్నారు. సో ఎంత క్రేజీగా అనిపించిందో లైవ్లో ఫస్ట్ టైం అలా చూడటం అనమాట. సో అందుకని చెప్పేసి ఆగి కొంచెం సేపు అది చూసి ఆఫ్టర్ దట్ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా దిగాను. వాటర్ చూడండి ఎంత బ్లూగా ఉన్నాయో. ఇటు సైడ్కి వచ్చి చూస్తేనేమో కొండలు అనమాట, ఎంత బాగుందో. అండ్ ఆఫ్టర్ దట్ మనము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇది డాల్ఫిన్ యొక్క వింగ్ ఉంటుంది కదా, లైక్ దాన్ని ఏదో ప్లేస్ అంటారండి. నేను ఇక్కడ వీడియోలో పైన రాస్తాను, ఎందుకంటే మర్చిపోయాను. ఈ ప్లేసెస్ నేమ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. స్పిన్ షేప్లో ఉంటుందంట ఈ కొండ అంతా కూడా. అది డ్రోన్ షాట్ అయితే మంచిగా కనిపిస్తుంది. మనం ఫోన్లో అండ్ క్యామ్లోనే షూట్ చేస్తాం కాబట్టి అంత క్లియర్గా నేను తీయలేకపోయాను. బట్ ద ప్లేస్ ఈజ్ గుడ్. అక్కడ మంచిగా గాలి, అసలు మనకి ఎండ అంత కనిపిస్తుంది కదా, ఎండగా అయితే ఉండదు, లైక్ హాట్ అయితే ఉండదు, చల్లగా ఉంటుంది అనమాట. అందుకే బేబీ కూడా ఇబ్బంది పడలేదు. అండ్ నేను కాలిఫోర్నియా వెళ్ళే ప్రతి ఒక్కరికి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఖచ్చితంగా స్వెటర్స్ మంచిగా క్యారీ చేయండి. అండ్ మనం తీసుకెళ్తున్నటువంటి బట్టల విషయంలో కూడా లైక్ హుడీస్ కొంచెం మందగా ఉంటాయి కదా, అలాంటివి తీసుకెళ్తే మంచిది, చలికి ఆగుతుంది. అందుకని చెప్పేసి మేము తీసుకెళ్ళడం మర్చిపోయినాము. మర్చిపోవడం కాదు, మాకు తెలీదు అలా కూల్గా ఉంటుంది క్లైమేట్ అని. సో ఆ మిస్టేక్ చేశాం కాబట్టి మీరెవరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దని చెప్పి నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను. అండ్ కాలిఫోర్నియా ట్రిప్ ఎలా అయిందంటే చాలా బాగా అయిందండి. ఈ 7 hours డ్రైవ్లో కూడా బేబీ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ స్లీప్లో ఉంది, కానీ మెలకుతో ఉన్నప్పుడు పిచ్చి పుట్టించిందిలేండి నాకు. లైక్ ఏడవటము, కొంచెం నా మీదే కూర్చుంటానంటాం, కార్ సీట్లో కూర్చోకుండా ఉండటం అలాంటివి చేసింది. సో దట్స్ ఓకే, పిల్లలు అంతే కదా, మనము అనుకున్నట్లుగా అయితే వాళ్ళు ఉండరు. మనం చాలా పేషెంట్గా ఉండాలి ఇలా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు. అండ్ మోర్ ఓవర్ వెకేషన్ అనేది కొంచెం హెక్టిక్గానే ఉంటుందని నేను ముందుగానే ప్రిపేర్డ్గానే ఉన్నాను. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం మైండ్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. సో మీరైతే ఈ ప్లేసెస్ అన్నీ చూడండి. ఇది శాంటా క్రూజ్ బీచ్ అనమాట. ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి, కెసినో అని, సమ్ రెస్టారెంట్స్, మెక్సికన్ ఫుడ్, ఇవన్నీ మంచిగా అవైలబుల్గా దొరుకుతాయి. బట్ అవన్నీ మనం ఏం ట్రై చేయలేదులే. కానీ మేము వెళ్ళిన రోజు ఆ రైడ్స్ అన్నీ క్లోజ్ అంటండి, అది ఓన్లీ వీకెండ్స్లోనే ఓపెన్లో ఉంటుందంట. సో మేమైతే ఇంకా అవి మిస్ అయ్యాము.
లైవ్ ఉన్నప్పుడు మనం ఫుడ్ని నెగ్లెక్ట్ చేయటం కానీ వాటర్ కంటెంట్ తీసుకోకపోవటం కానీ ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. సో నేను మంచిగా హైడ్రేటెడ్ ఉన్నాను అండ్ టైంకి ఫుడ్ అయితే తీసుకున్నాను. సో లంచ్ కోసం అని చెప్పేసి వెళ్తున్న దారిలో ఒక ప్లాజా కనిపిస్తే అక్కడ స్టార్ బక్స్, డామినోస్ అండ్ సబ్వే ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే డామినోస్లో వైట్ పాస్తా ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా వారైతే పాస్తా అండ్ స్టార్ బక్స్లో క్యాపెచినో తీసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మనము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అదిగోండి వెళ్తున్నటువంటి ప్లేస్ కొంచెం జూమ్ చేశాను. ఆఫ్టర్ దట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్లేస్ ఏంటంటే బిక్స్బీ అనమాట. అది ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మాకు చాట్‌జీపీటీ చెప్పింది అనమాట. సో అందుకని చెప్పి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా చాలామంది వచ్చారండి. లైక్ మన ఇండియన్స్ కూడా ఎక్కువ మందే కనిపించారు మాకు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ట్రిప్ ఓవరాల్గా అయితే చాలా బాగా అయింది. బై గాడ్ గ్రేస్ బేబీ కూడా సపోర్ట్ చేసింది. కానీ మేము చెప్పాను కదా స్వెటర్స్ అవి తీసుకెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డామని. అది అక్కడ పడడం కంటే కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ నాకు ఎక్కువగా అనిపించింది. వెకేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము, అమ్మయ్య అంతా ఆల్ సెట్ అని అనుకునే టైంకి నాకు ఫస్ట్ కోల్డ్ అటాక్ అయింది అండ్ కొంచెం కాఫ్ అంతా వచ్చింది. ఆఫ్టర్ దట్ బేబీ సిక్ అయింది. బేబీకి అయితే లిటరల్లీ ఫీవర్ కూడా వచ్చింది. బట్ అంతా క్యూర్ అయిపోయింది. ఇంకా రిటర్న్ ఎయిర్బిఎన్బీకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ వెళ్ళే ముందే మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. పాండా ఎక్స్ప్రెస్లో నూడిల్స్ అయితే ట్రై చేశాను. నాకేం అంత నచ్చలేదు. అండ్ ఈ బ్లాగ్ ఇంతే. దట్స్ ఇట్ గైస్. బాయ్.